ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం. నేను స్వాతి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. టీఆర్ఎస్ ద్విదశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఢిల్లీలో పార్టీ ఆఫీస్ నిర్మాణానికి శంకుస్థాపన. కేటీఆర్ తో కలిసి రాజధానికి పయనమైన తెలంగాణ మంత్రులు. తెలంగాణలో తెరుచుకున్న విద్యా సంస్థలు. మహేశ్వరంలో పాఠశాలను సందర్శించిన మంత్రి సబితా. కొలువు తీరిన తెలంగాణ బీసీ కమిషన్. ఖైరతాబాద్ లో ఘనంగా కమిషన్ సభ్యుల ప్రమాణ స్వీకారం. రేపు వైఎస్ఆర్ 12వ వర్ధంతి. ఇడుపులపాయకి బయలుదేరిన వైఎస్ షర్మిల. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ మున్సిపల్ ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ ఢిల్లీకి వెళ్లారు. దేశ రాజధానిలో పార్టీ కార్యాలయ భవన నిర్మాణానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. ఈ నెల 27న పార్టీ ద్విదశాబ్ది ఉత్సవాలను నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నారు. టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ శంకుస్థాపన కార్యక్రమానికి కేటీఆర్ తో పాటు మంత్రులు శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనున్నారు. పార్టీ ఆఫీసును నిర్మించే ప్రాంతంలో శంకుస్థాపన కార్యక్రమాలను మంత్రులతో కలిసి కేటీఆర్ పరిశీలించారు. ఇప్పటికే పార్టీ ఆవిర్భావ వేడుకలపై వివిధ జిల్లాల నేతలతో కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని చోట్ల పార్టీ జెండా పండుగను ఘనంగా నిర్వహించాలని వారికి సూచించారు. ఇక ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు టీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు. సీఎం కేసీఆర్ వెంట ఎంపీ సంతోష్ కుమార్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ తదితరులు ఉన్నారు. ఈ నెల 2వ తేదీన మంచి ముహూర్తం ఉండడంతో రేపు శంకుస్థాపన చేయనున్నారు. ఇక తెలంగాణ వ్యాప్తంగా ప్రత్యక్ష తరగతులు ప్రారంభమయ్యాయి. దీంతో మహేశ్వరం నియోజకవర్గ కేంద్రంలోని బాలికల జిల్లా పరిషత్ పాఠశాలను సందర్శించారు. ఇందులో భాగంగా పాఠశాల సిబ్బంది కోవిడ్ నిబంధనలు పాటిస్తున్నారా లేదా అని తనిఖీ చేశారు. మెరుగైన ఫలితాల కోసమే ఆఫ్లైన్ పై దృష్టి పెట్టనున్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. విద్యార్థులతో మమేకమైన మంత్రి సబితా ఇంద్రారెడ్డి విద్యార్థులకు శానిటైజ్ చేసుకోవాలని సూచించారు. భౌతిక దూరం పాటించాలని చెప్పారు. మరికొద్ది మందితో ముచ్చటించిన మంత్రి చిన్నపిల్లల చేతులు పట్టుకొని పలకపై అక్షరాలు రాయించారు. విద్యార్థుల్లో కోవిడ్ భయం పోగొట్టే విధంగా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని సూచించారు. భోజనం చేస్తూ విద్యార్థినులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మంత్రి వెంట జెడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి, జిల్లా విద్యాధికారి సుశీంద్రరావు, ఎంపీపీ రఘువారెడ్డి, వైస్ ఎంపీపీ సునీత ఆంధ్యానాయక్ ఉన్నారు. కేజీ టు పీజీ వరకు స్కూల్స్ ఓపెన్ చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే నిర్ణయం తీసుకోవడం జరిగిందో అన్ని స్కూల్స్ కూడా ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. ఒక గౌరవ హైకోర్టు ఇచ్చిన ఆదేశంతో హాస్టల్స్ తప్ప మిగతాన్ని కూడా ఓపెన్ చేయడం జరిగింది. స్కూల్కి వస్తున్న పిల్లలందరికీ కోవిడ్ నామ్స్ పాటిస్తూ అన్ని జాగ్రత్తలు తీసుకుంటే విద్యా బోధన చేయాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం. దాంట్లో భాగంగా ఈరోజు మేబీ 30-40% రావాలని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాము. బట్ ఏదైనా కూడా స్కూల్కి పంపిస్తున్న ప్రతి ఒక్కరికి మా గౌరవ టీచర్స్కి కానీ, హెడ్ మాస్టర్స్కి కానీ, విద్యాశాఖకు సంబంధించి కానీ, మెడికల్ అండ్ హెల్త్ కానీ, పంచాయతీరాజ్ కానీ, అదేవిధంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కానీ 4 డిపార్ట్మెంట్స్ కలిపి కోఆర్డినేట్ చేసుకొని చేస్తూ ఉన్నారు. ఇప్పటివరకు స్కూల్స్ అన్నీ కూడా క్లీన్ చేసి
ఈవెన్ క్లాస్ రూమ్స్ కానీ పరిసరాలు కానీ పరిశుభ్రంగా పెట్టిన గ్రామ పంచాయతీ సర్పంచ్లకు కానీ అదేవిధంగా మున్సిపల్ చైర్మన్స్కి మేయర్స్కి అండ్ జిహెచ్ఎంసీ మేయర్ గారికి కమిషనర్ గారికి అందరు కూడా ధన్యవాదాలు. దాన్ని కంటిన్యూ చేయాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే మన పిల్లలు చదువుతున్న మన స్కూల్ని పరిశుభ్రంగా పెట్టడం లోకల్ బాడీస్ బాధ్యత అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినారు. చట్టంలో కూడా పెట్టడం జరిగింది కాబట్టి దయచేసి అందరు కూడా దాన్ని కంటిన్యూ చేయాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఈరోజు వస్తున్న పిల్లలందరినీ కూడా టీచర్స్ అందరికీ కూడా గతంలో కన్నా ఎక్కువ బాధ్యతగా ఇంకా ఎక్కువ బాధ్యతగా వాళ్ళని చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కోవిడ్ నామ్స్ పాటిస్తూ వాళ్ళకు అవేర్నెస్ తీసుకొస్తూ అలర్ట్ చేస్తూ మాస్క్ పెట్టుకోవాలని, శానిటైజ్ చేసుకోవాలని, హ్యాండ్స్ వాష్ చేసుకోవాలని, అదేవిధంగా మధ్యాహ్నం భోజనం దగ్గర జాగ్రత్తలు తీసుకోవాలని, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని, ఇవన్నీ కూడా మనం కూడా మన పిల్లలకి ఎట్లా చెప్తామో స్కూల్కి వచ్చిన పిల్లలందరికీ కూడా చెప్పాలని టీచర్స్ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. గతంలో చదువు ఒకటే చెప్పేవాళ్ళు, కానీ ఈరోజు కోవిడ్ నామ్స్ పాటించాలనేది కూడా ఒక సబ్జెక్టుగా వాళ్ళకి ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. రాగానే ఫస్ట్ వాళ్ళని అవేర్నెస్ అలర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అవేర్నెస్ ఉన్నా కూడా ఆ విధంగా చేయాలని అందరిని కూడా కోరుతా ఉన్నాను. తల్లిదండ్రులందరికీ కూడా అంటే ప్రత్యక్ష బోధనకు డిజిటల్ క్లాసెస్కి తేడా ఉంటుందని మనందరికీ తెలుసు. గౌరవ ముఖ్యమంత్రి గారు చాలాసార్లు హైదరాబాద్ ఖైరతాబాద్లోని బీసీ కమిషన్ కార్యాలయంలో బీసీ కమిషన్ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్ రావు, కమిషన్ సభ్యులుగా శుభప్రద్ పటేల్, ఉపేందర్ గౌడ్, కిషోర్ గౌడ్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి మహ్మూద్ ఆలీ, మంత్రి గంగుల కమలాకర్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ పాల్గొన్నారు. బీసీ కమిషన్ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్ రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర చరిత్ర బీసీ కమిషన్ చైర్మన్ నియమించినందుకు పదవి బాధ్యతలు స్వీకరించిన సందర్భంలో సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ శాశ్వత పేద సమాజం కోసం తెలంగాణ ప్రభుత్వం పరితపిస్తుందని అన్నారు. బీసీలు అభ్యున్నతికి కృషి చేస్తూ ముందుకు వెళ్తామని, కమిషన్ పరిధిలో ఉన్న అన్ని చట్టాలను క్రమ పద్ధతిలో ప్రజలు అర్జీలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు బీసీ కమిషన్ ముందుకు కదులుతుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో రెండవ కమిషన్గా ఇటీవల నియామకమైనటువంటి సందర్భం మీ అందరికీ తెలుసు. చైర్మన్ గా ఉమ్మడి రాష్ట్రంలో 2 సార్లు, ఈ రాష్ట్రంలో ఒకసారి బాధ్యతలు స్వీకరించి ఆ వర్గాలకు సేవ చేసేటటువంటి భాగ్యాన్ని కలిగించినటువంటి ప్రజలకు ఇవాళ చైర్మన్ గా వేసినటువంటి మాన్య ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి నా పదవి బాధ్యతలు స్వీకరించినటువంటి సందర్భంలో వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మా కమిషన్ లో మిత్రులు తెలంగాణ ఉద్యమ సాధన క్రమంలో అడ్వకేట్ జేఏసీ నాయకుడిగా ఒక విశేషంగా కృషి చేసి న్యాయవాద వృత్తిలో కొనసాగుతున్నటువంటి శ్రీ ఉపేంద్ర గారిని గౌరవ సభ్యులుగా వారిని నియామకం చేయడం, విద్యార్థి ఉద్యమాల్లో కీలక భూమిక వహించినటువంటి మరో ఉద్యమ నేత విద్యావంతులైనటువంటి కె కిషోర్ గౌడ్ గారిని మెంబర్గా, ఆ విధంగానే తెలంగాణ రాష్ట్ర సాధనలో తనదైనటువంటి ముద్రతో పనిచేస్తూ ఆయన ఎంఏ ఎల్ఎల్ఎం పూర్తి చేసుకొని మా యొక్క కమిటీలో ఎల్ఎల్ఎం చేసినటువంటి వ్యక్తిగా శుభప్రద్ పటేల్ గారు, వికారాబాద్ జిల్లా వారు, వాసి, కిషోర్ అమర్పేట నియోజకవర్గంలో వారు ఉంటున్నారు. ఏదేమైనా ఇది ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి సమయం. ఉద్యమంలో పనిచేస్తూ సామాజిక ఉద్యమాల్లో ముందుకు సాగి ఒకవైపు న్యాయవాద వృత్తిలో న్యాయ నిపుణులుగా సామాజిక న్యాయం కోసం పరితపించేటటువంటి వ్యక్తులందరికీ సమాహారంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర బీసీ కమిషన్ ను నియామకం చేయడం ఇదొక మా జీవితాల్లో ఒక అద్భుత ఘటనగా మేమందరం భావిస్తా ఉన్నాం. కూర్చుంటుంది ఇది అఫీషియల్. దేశంలో కుల జనన గణన నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి చర్చ జరుగుతున్నది. జనాభా గణన ఎవరు చేయాలి, ఎవరు చేయకూడదు, రాష్ట్రాలకు ఉన్న పరిధి ఏంటి, కమిషన్ల బాధ్యత ఏమిటి అనేటువంటి దిశగా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు రూపకల్పన చేసి అమలు చేస్తూ వివక్ష రహితమైనటువంటి సమాజ నిర్మాణం కోసం
శాశ్వత పేదరిక సమాజం కోసం. ఇక రేపు వైఎస్ఆర్ 12వ వర్ధంతి ఉన్న నేపథ్యంలో ఇడుపులపైకి బయలుదేరారు వైఎస్ఆర్టీపీ పార్టీ అధినేత వైఎస్ షర్మిల. ఇందులో భాగంగానే లోటస్ పాండ్ నుంచి ఇడుపులపైకు బయలుదేరారు. ఇక రేపు ఉదయం 7 గంటలకు వైఎస్ఆర్ ఘాట్ దగ్గర విజయమ్మతో కలిసి నివాళులర్పించనున్నారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత రేపు మధ్యాహ్నం 1 గంటకు తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు. రేపు పార్టీ కార్యాలయంలో భారీ ఎత్తున జాబ్ మేళా, రక్తదాన శిబిరాలు నిర్వహించాలని అన్ని ఏర్పాట్లు చేసింది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం సాయంత్రం వైఎస్ విజయమ్మ నిర్వహిస్తున్న సంస్కరణ సభకు షర్మిల హాజరు కానున్నారు. మేడం మేడం మేము పెడతాము. డైరెక్ట్ పెట్టుకుంటాం, నీకు అర్థం కాదు. వాళ్ళని చెప్పు బాబు. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో మొదటి వార్షికోత్సవం పురస్కరించుకొని చీటినేని మాధవి వెంకటేశ్వరరావు దంపతుల ఆలయంలో ధర్మకర్తల ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొదటి రోజున గణపతి హోమం, పుణ్య హవాచనం, రక్షాబంధనం, మూల విగ్రహానికి, ఉత్సవ విగ్రహాలకు పంచామృత స్నానం నిర్వహించారు. అనంతరం స్వామివారి హోమం, బలి, పూర్ణాహుతి తదితర కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త చీటినేని మాధవి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, ఈ ఏటా సమృద్ధిగా వర్షాలు పడి దేశము, గ్రామము, నగరము సుసస్యామలంగా ఉండాలని, కరోనా మహమ్మారి తొలగిపోవాలని వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త చిట్టినేని మాధవి వెంకటేశ్వరరావు, సర్పంచ్ చిట్టినేని సరిత శ్రీనివాసరావు, మాజీ ఏఎంసీ చైర్మన్ అంజన్ రావు, విద్యాసాగర్ ఆలయ పూజారులు అనుపు శర్మ, శ్రావణి, గ్రామస్తులు పాల్గొన్నారు. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మహదేవాయ, ఓం భాయ నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణపరబ్రహ్మణే నమః. శ్రీ యోగా లక్ష్మీ నరసింహస్వామి నమః. శ్రీ యోగా లక్ష్మీ నరసింహస్వామి దేవాలయము గూడెం గ్రామంలో ఈరోజు స్వామివారి యొక్క దేవాలయము ప్రథమ వార్షికోత్సవం, మొదటి వార్షికోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు స్వామివారికి గణపతి పూజ, పుణ్యాహవాచనము, రక్షాబంధనము, తర్వాత స్వామివారి యొక్క మూల విగ్రహానికి, తర్వాత ఉత్సవ విగ్రహాలకు పంచామృత స్నవనము, తర్వాత స్వామివారికి ప్రీతికరంగా హోమ కార్యక్రమములు, తర్వాత జయాదులు, బలి, పూర్ణాహుతి ఈ మొదలైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా వార్షికోత్సవంలో భాగంగా జరుగుతున్నాయి. చక్కటి సకాలంలో వర్షాలు పడి దేశము, గ్రామము, నగరము అన్నీ సుభిక్షంగా ఉండాలి, సకాలంలో వృష్టిపాతం జరిగి సస్యాభివృద్ధి జరగాలని, అందరూ ప్రజలు సుఖంగా ఉండాలని చెప్పేసి లోకశాంతి గురించి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ గ్రామం బాగుండాలి, దేశ ప్రజలందరూ బాగుండి మన సనాతన ధర్మం శాస్త్రంగా పునరుద్ధరించబడాలి. ఈ కరోనా నుంచి దేశం, ప్రపంచం అందరూ విముక్తి కావాలి. ఎవరికి శత్రు బాధ లేకుండా అందరూ క్షేమంగా సుఖంగా.
ఇక తెలంగాణలో గత 18 నెలల తర్వాత తెరుచుకోనున్న పాఠశాలలకు విద్యార్థులు అంతంత మాత్రంగానే హాజరయ్యారు. ఇంకా కోవిడ్ భయం వెంటాడుతుండటంతో తమ పిల్లలను స్కూళ్లకు పంపేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపడం లేదు. ఈ నేపథ్యంలో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో మొత్తం విద్యార్థుల సంఖ్య 427 ఉండగా మొదటి రోజు కేవలం 19 విద్యార్థులు మాత్రమే హాజరయ్యారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రత్యక్ష బోధనలు జరుపుతున్నామని ప్రధానోపాధ్యాయులు ప్రమీల తెలిపారు. This is A. Pramila, JPSS Boys HM, Asifabad, Komaram Bhim DC. సో డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆదేశానుసారంగా నైట్లో మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ మేడం గారు. అదేవిధంగా మార్నింగ్ 9 AM మనకి మన జిల్లా విద్యాశాఖ అధికారి పానని సార్ గారు ఆన్లైన్లో జూమ్ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఆఫ్లైన్లో క్లాసెస్ అనేవి కోవిడ్ నిబంధనలను అనుసరిస్తే ఏ విధంగా వాళ్ళకి సజెస్ట్ చేయాలి, ఏ విధంగా క్లాసులు రన్ చేయాలి, ప్రతి విషయంలో కూడా సామాజిక దూరాన్ని పాటించడం, భౌతిక దూరాన్ని పాటిస్తూ విద్యార్థుల్ని కూడా కూర్చోబెట్టడం, అదేవిధంగా మాస్క్ తప్పనిసరిగా ధరించాలి, MDM విషయంలో కూడా భౌతిక దూరాన్ని పాటిస్తూ ప్రతి విషయంలో కూడా భౌతిక దూరాన్ని పాటించేటట్లు వాళ్ళకి గైడ్ చేయమని చెప్పడం జరిగింది. చేసి స్కూల్ మొత్తంలో 427 సంఖ్య ఉంది. అందులో కేవలం ఒక 19 మంది స్టూడెంట్స్ మాత్రమే రావడం జరిగింది. 9th క్లాస్లో వచ్చేసి మనకి 12 మెంబర్స్ వచ్చారు. అట్ ద సేమ్ టైం 10th క్లాస్లోకి వచ్చేసరికి మాకి 7 మెంబర్స్ మాత్రమే రావడం జరిగింది. టోటల్ సంఖ్య ఇవాళ ప్రజెంట్ వచ్చేసి మాకి 19 మెంబర్సే రావడం జరిగింది. సో టుడే ఇస్ ద ఫస్ట్ డే ఆఫ్ ద ఆఫ్లైన్ క్లాస్ రన్ చేసాము. కాకపోతే పిల్లలు మాత్రం చాలా తక్కువ మంది రావడం జరిగింది. అలా అనేసి పేరెంట్ ఫోర్స్ పెట్టేసి స్టూడెంట్స్ని పంపించడం కానీ అలా బలవంతం చేయడానికి వీల్లేదని కూడా విద్యాశాఖ నుంచి మాకు ఆదేశాలు ఉంటున్నాయి. కాబట్టి వాళ్ళు స్వతహాగా స్వచ్ఛందంగా వాళ్ళు డిక్లరేషన్తో సహా ఏ పిల్లలైతే వచ్చారో ఆ పిల్లల్ని మేము క్లాసులలో కోవిడ్ నిబంధనలను అనుసరిస్తూ కూర్చోబెట్టడం జరిగింది. సో ఆఫ్లైన్లో క్లాసెస్ అనేవి ఇవాళ హాఫ్ సెషన్ ముగించబడింది. మేడం ఈరోజు అంటే ప్రత్యక్ష బోధన జరిగింది. ప్రత్యక్ష బోధన జరిగింది. 10th క్లాస్లో క్లాసెస్ రన్ అయ్యాయి. ఇప్పటి వరకు 2 క్లాసులు అయ్యాయి. ఒకటి తెలుగు అయింది, రెండోది ఫిజికల్ సైన్స్ అవ్వడం జరిగింది. 9th క్లాస్ వచ్చేసి ఇంగ్లీష్ మీడియం 10th లెసన్ రన్ అయింది. ఇంగ్లీష్లో ఒక లెసన్ రన్ అయింది. అట్ ద సేమ్ టైం ఇంకొకటి ఇక తెలంగాణలో నేటి నుంచి ప్రత్యక్ష తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలు తెరుచుకున్నాయి. కరోనా నేపథ్యంలో విద్యార్థులు మాస్కులు ధరించి పాఠశాలకు హాజరయ్యారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ విద్యా సంస్థల యాజమాన్యాలు ప్రత్యక్ష తరగతులు నిర్వహిస్తున్నాయి. ప్రభుత్వం ఆదేశాల నేపథ్యంలో పాఠశాలను శుభ్రం చేసి విద్యార్థుల భౌతిక తరగతులకు హాజరయ్యేలా విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. గురుకులాల మినహా పాఠశాలలో ప్రత్యక్ష బోధన జరుగుతోంది. ఈ సందర్భంగా నకరేకల్ సహస్ర పాఠశాల యాజమాన్యం మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం పాఠశాలలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు చెప్పారు. ప్రతి విద్యార్థి తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, శానిటేషన్ వెంట తెచ్చుకోవాలని తెలిపారు. పిల్లల తల్లిదండ్రులు ధైర్యంగా బడికి పంపించాలని ఆయన తెలిపారు. Please. Yeah, go and sit in our class now. Go and sit in our class. Yes, sir. Okay. Daddy, okay, sir? Yes. Full bell, thank you. గవర్నమెంట్ ఏవైతే మార్గదర్శకాలు విడుదల చేస్తుందో వాటికి అనుగుణంగా అలాగే విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల సలహాల మేరకు కోవిడ్ యొక్క ప్రికాషన్స్ పాటిస్తూ
చక్కని హైజీన్ వాతావరణంలో పిల్లలకి క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాము. సో ఏవైతే గవర్నమెంట్ చెప్పిందో సోషల్ డిస్టెన్స్ కానీ, ఫిజికల్ డిస్టెన్స్ కానీ, మాస్క్స్ పెట్టుకోవడం కానీ, క్లాస్ రూమ్స్ పొద్దున పూట సాయంత్రం పూట శానిటైజ్ చేయడం కానీ, సో ఇంకపోతే వాష్రూమ్స్ ఇవన్నీ పరిశుభ్రంగా మెయింటైన్ చేయడం కానీ, ఇలాంటి జాగ్రత్తలను తీసుకుంటూ స్కూల్స్ చక్కని పరిశుభ్రమైన వాతావరణంలో రన్ చేయడం జరుగుతుంది. వీటితో పాటుగా టీచర్స్ అందరూ కూడా వ్యాక్సిన్ తీసుకున్నారు. 2 డోసులు కూడా కంప్లీట్ అయిపోయినాయి. పేరెంట్స్ ఎటువంటి అధైర్యపడవద్దు. మీకు ఏమైనా సలహాలు సజెషన్ ఇచ్చినా సరే మేము తీసుకుంటాము. గవర్నమెంట్ ఇచ్చిన సలహాలతో పాటుగా మీరు ఇచ్చిన సలహాలు ఫాలో అవుతాము. సో మీరు అధైర్యపడకుండా ధైర్యంగా పిల్లల్ని గవర్నమెంట్ ఏవైతే ప్రికాషన్స్ చెప్పారో ఆ ప్రికాషన్స్ ఫాలో అవుతూ పిల్లలకి ఖచ్చితంగా పరిశుభ్రమైన వాతావరణంలో ఎడ్యుకేషన్ అందజేస్తున్నాము. సో ధైర్యంగా పిల్లల్ని స్కూల్కి పంపించండి. మీరు కూడా పిల్లలకి చెప్పండి ఎలా ఉండాలి, నలుగురితో ఎలా ఉండాలి, అవన్నీ కూడా మీరు పంపించగలిగితే ఖచ్చితంగా మేము ఆరోగ్యకరమైన వాతావరణంలో పిల్లలకి ఎడ్యుకేషన్ ఇస్తాము. సో అందరూ కూడా ధైర్యంగా ఉండండి. టీచర్స్ వ్యాక్సిన్స్ తీసుకున్నారు. చక్కని పరిశుభ్రమైన వాతావరణంలో క్లాసెస్ రన్ చేస్తున్నాము, శానిటైజ్ చేస్తున్నాము, ఫిజికల్ డిస్టెన్స్ కూడా మెయింటైన్ చేస్తున్నాం క్లాసెస్లో. సో ఖచ్చితంగా ధైర్యంగా ఉండండి, అధైర్యపడకండి. సో కోవిడ్ ప్రికాషన్స్ ఫాలో అవుతూ పిల్లలందరూ కూడా స్కూల్స్ పంపించండి. ధన్యవాదాలు. ఇక కరోనా మహమ్మారితో సుదీర్ఘకాలం పాటు మూతపడిన పాఠశాలలు నేటి నుంచి తెరుచుకున్నాయి. ఖమ్మం జిల్లాలోని అన్ని పాఠశాలలలో ఆవరణలు, తరగతి గదుల్లో శానిటైజేషన్ చేశారు. ఉపాధ్యాయులు వారం రోజులుగా పాఠశాలలకు హాజరవుతూ విద్యార్థుల ఇళ్లకు తిరుగుతూ తల్లిదండ్రులకు అవగాహన కల్పించడంతో పాఠశాలకు వచ్చే విద్యార్థుల సంఖ్య మొదటి రోజే పెరిగింది. అన్ని విద్యా సంస్థల్లో శానిటేషన్ పూర్తిగా చేశారు. జిల్లా విద్యాశాఖ అధికారితో పాటు హెచ్ఎంలు, ఉపాధ్యాయులు ఈ కార్యక్రమాలను పర్యవేక్షించారు. పాఠశాలలో విద్యార్థులు తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించేలా ఉపాధ్యాయులు పిల్లలకు అవగాహన కల్పిస్తున్నారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 1629 పాఠశాలలు, 122 జూనియర్ కళాశాలలు ఉన్నాయి. దాదాపుగా అన్ని విద్యా సంస్థలు ఈ రోజు ప్రారంభమయ్యాయి. అయితే ప్రస్తుతం పాఠశాలలు, కళాశాలలో చదివే విద్యార్థులకు సంబంధించిన వసతి గృహాలు మాత్రం తెరుచుకోలేదు. This is called natural number. Again, what about zero? Zero. That is called whole number. ఇక పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలంలో గుట్టుగా సాగుతున్న నకిలీ బెల్లం తయారీ కేంద్రంపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. ఈ తనిఖీలో 2 టన్నుల నకిలీ బెల్లం, 5 టన్నుల నాసిరకం పంచదారను అధికారులు గుర్తించి వాటిని సీజ్ చేశారు. అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీల్లో భాగంగా నకిలీ బెల్లాన్ని తయారు చేస్తున్న ముడి సరుకులను సీజ్ చేశారు. యోగారు మీ వాళ్ళు అయితేనే మీకు సుఖం, లేదంటే బీఆర్ అని వాళ్ళని పిలిస్తే ఇంకో 10 మంది చేస్తారు. అది అన్ని తెలిసిందా? కూర్చోండి కూర్చోండి. గాలి అయిపోతా ఉందా? దోమలు ఏగలు తినేసి ఏమంటే పల్లసనా ఎట్టకేలకు బడిగంట మ్రోగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. కోవిడ్ మహమ్మారి కారణంగా మూతబడ్డ పాఠశాలలు తిరిగి ప్రారంభం కావడంతో జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలలో స్వాగత తోరణాలు ఏర్పాటు చేసి విద్యార్థులను పాఠశాలలకు ఆహ్వానించారు. 2020 మార్చి 22వ తారీఖున కోవిడ్ కారణంగా పాఠశాలలను ప్రభుత్వం మూసివేసిన విషయం తెలిసిందే. తిరిగి నేడు పాఠశాలలను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు నేడు తెరుచుకున్నాయి. ప్రాథమిక స్థాయి నుండి అన్ని పాఠశాలల్లో ప్రత్యక్ష బోధన ప్రారంభమైనట్లు జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖర వర్మ వెల్లడించారు. కోవిడ్ నిబంధనలు
నిబంధనలు పాటిస్తూ పాఠశాలలను ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 26% విద్యార్థులు పాఠశాలలకు హాజరైనట్లు ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా జిల్లాలోని అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందించడం జరిగిందని, మధ్యాహ్న భోజన కార్యక్రమం కూడా జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలలో నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. కాబట్టి మనం ముందు నుండి చదవడం అలవాటు చేసుకోవాలి, వెనక నుండి చదవడం కూడా అలవాటు చేస్తే అక్షరాన్ని మనం మర్చిపోయేటువంటి అవకాశము ఉండదు. కాబట్టి అది ప్రయత్నం చేయండి అందరూ. ఉండదేనా అమ్మా? ఓకే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. టీఆర్ఎస్ ద్విదశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఢిల్లీలో పార్టీ ఆఫీస్ నిర్మాణానికి శంకుస్థాపన. కేటీఆర్ తో కలిసి రాజధానికి పయనమైన తెలంగాణ మంత్రులు. తెలంగాణలో తెరుచుకున్న విద్యా సంస్థలు. మహేశ్వరంలో పాఠశాలను సందర్శించిన మంత్రి సబితా. కొలువు తీరిన తెలంగాణ బీసీ కమిషన్. ఖైరతాబాద్ లో ఘనంగా కమిషన్ సభ్యుల ప్రమాణ స్వీకారం. రేపు వైఎస్ఆర్ 12వ వర్ధంతి. ఇడుపులపాయకి బయలుదేరిన వైఎస్ షర్మిల. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నమస్కారం. బులెటిన్ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.